ఇక్కడ 100 డోర్స్ క్లోజ్ ఉన్నాయి. ఫస్ట్ టైం వెళ్ళి 1 అన్నీ ఓపెన్ చేసి వస్తాడు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ అంటే 2, 4 అవి రివర్స్ చేస్తాడు. అంటే ఓపెన్ ఉంటే క్లోజ్ ఉంటే ఓపెన్ చేస్తాడు. అలా 100 టైమ్స్ వెళ్తాడు. ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళినప్పుడు 3 మల్టిపుల్స్ 3, 6 అలా. సో అలా 100 ట్రిప్స్ వెళ్ళిన తర్వాత ఎన్ని డోర్స్ ఓపెన్ ఉంటాయి. ఇది ఫ్యాక్టర్స్కి రిలేటెడ్ ప్రాబ్లము, డిఫికల్ట్ ప్రాబ్లము. ఇప్పుడు ఫస్ట్ డోర్ని ఈ లెక్క ప్రకారంగా ఒక్కసారి టచ్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, అయిపోతుంది. మళ్ళీ సెకండ్ డోర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓపెన్ చేశాడు, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు క్లోజ్ చేశాడు. థర్డ్ డోర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 1కి వెళ్ళినప్పుడేమో ఓపెన్ ఉంది, మళ్ళీ ఇప్పుడే టచ్ చేశాడు, క్లోజ్ అయిపోయింది. 4కి 1 వెళ్ళినప్పుడు ఓపెను, 2తో మల్టిపుల్ వెళ్ళినప్పుడు క్లోజు, మళ్ళీ 4తో మల్టిపుల్ వెళ్ళినప్పుడు ఓపెన్. ఇలా పెడితే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడేమో ఈవెన్ టైమ్స్ వెళ్తాడు, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడేమో ఆడ్ టైమ్స్ వెళ్తాడు. సో ఫైనల్గా ఓపెన్ ఉండేవి ఆల్ స్క్వేర్ నెంబర్స్. థ్యాంక్ యూ.